ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి కర్మ ఫలితం జూన్ 20, 21, 22 తేదీల్లో మీకు 100% జరగబోయేది ఇదే. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు, మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మేషరాశి వారి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. జూన్ 20, 21, 22 తేదీలు మేషరాశి వారికి సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజులు కూడా మీ జీవితంలో వచ్చే మార్పులకు నాంది పలకబోతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు దగ్గర పడింది. మీ కష్టానికి, మీ సహనానికి, మీ యొక్క నిజాయితీకి విశ్వం ప్రతిఫలం ఇవ్వబోతోంది. ఇటీవల వరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నము కూడా వృధా అవుతున్నట్లుగా అనిపించి ఉండవచ్చు. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, మీరు చెప్పిన మాటకు విలువ లేకపోవడం, కొందరు మిమ్మల్ని తక్కువగా చూడడం వలన మీరు మానసికంగా బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి పూర్తిగా మారబోతూ ఉన్నాయి. మీ గురించి చెడుగా మాట్లాడిన వారే, నువ్వు ఏమీ సాధించలేవు అని చెప్పిన వారే నీ యొక్క ఎదుగుదల చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే వస్తుంది. మీరు సాధించే విజయం వారి యొక్క అంచనాలకు మించి ఉంటుంది. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ యొక్క ప్రశంసలు చేస్తారు. మీ కర్మ ఫలితం అయితే ప్రారంభం అవ్వబోతోంది. గతంలో మీరు చేసిన మంచి పనులు, ఇతరులకు చేసిన సహాయము, మీరు చూపించిన మంచితనము కూడా ఇప్పుడు మీకు శుభ ఫలితాల రూపంలో తిరిగి రాబోతోంది. మీరు ఊహించని చోటు నుండి మంచి వార్త వినే అవకాశము ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక్క సందేశం లేదా ఒక వ్యక్తి మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పవచ్చు. ఆర్థిక పరంగా కూడా బలమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయండి. గౌరవం మరియు గుర్తింపు కూడా పెరుగుతాయి. మీ ప్రతిభను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ కుటుంబంలో, సమాజంలో మీకు ప్రత్యేకమైనటువంటి గౌరవం దక్కుతుంది. మీ నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. శత్రువులు కూడా షాక్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది. మీ ఎదుగుదల చూసి అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వారు ఇప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తుంది. మీ విజయాన్ని చూసి అసూయపడిన వారే ఆశ్చర్యంతో చూస్తారు. మీరు సాధించే ఫలితాలు కూడా వారి యొక్క అంచనాలకు మించినవిగా ఉంటాయి. సంబంధాలలో కూడా శుభ పరిణామాలు అయితే ఉంటాయండి. దూరమైన వ్యక్తులు కూడా తిరిగి సంప్రదించే అవకాశం అయితే కనిపిస్తుంది. అపార్థాలు తొలగి బంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం పెరుగుతుంది. మేషరాశి వారు ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం కావచ్చు. ధైర్యంగా ముందుకు సాగండి. మీపైన విశ్వాసాన్ని ఉంచండి. మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టము కూడా ఇప్పుడు విజయానికి మార్గం వేయబోతోంది. జూన్ 20, 21, 22 తేదీలో జరిగే సంఘటనలు మీ యొక్క భవిష్యత్తును మార్చే శక్తిని కూడా కలిగి ఉంటాయి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే మీ యొక్క విజయాన్ని చూసి తల వంచుతారు. మిమ్మల్ని అవమానించిన వారే మీ యొక్క గౌరవాన్ని గుర్తిస్తారు. మీ యొక్క శత్రువులు కూడా మీ యొక్క అదృష్టాన్ని చూసి షాక్ అయ్యే పరిస్థితి అయితే మీకు కలుగుతుంది. మేషరాశి వారికి స్వర్ణ యుగం అనేది ప్రారంభం కాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు. ఈ మాటలు వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. మీ రాశి చక్రంలో ఏర్పడుతున్న శుభ యోగాలు మీకు అపూర్వమైన అవకాశాలను తీసుకురాబోతూ ఉన్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, కష్టాలు కూడా ఇప్పుడు మీ యొక్క విజయానికి పునాది కాబోతూ ఉన్నాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నవ్విన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక అద్భుతమైన మార్పు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా కూడా ఒక మంచి అవకాశం అనేది రావచ్చు. అవకాశం ఉద్యోగం, వ్యాపారం, ధనం లేదా కుటుంబ సంతోషానికి సంబంధించినదై ఉండవచ్చు. మొదటి చిన్న విషయంగా కనిపించినా కూడా అది మీ యొక్క భవిష్యత్తును కూడా పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ధనలాభ సూచనలు కూడా బలంగా ఉన్నాయండి. ఎన్నో రోజులుగా ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. అప్పులు తగ్గే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీ యొక్క ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కొందరికి అనుకోని బహుమతి, వారసత్వం, ధనం, కొత్త ఆదాయ వనరులు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తోంది. మీ గౌరవం అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీ యొక్క విలువను గుర్తించిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను కూడా అంగీకరించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మీ మాటకు కుటుంబంలో, సమాజంలో ప్రత్యేకమైన గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయం
నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా మారుతాయి. మీ శత్రువులు కూడా ఇది విని షాక్ అయ్యే సమయం అయితే దగ్గరలోనే ఉంది. మీ ఓటమి కోసం ఎదురు చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూడాల్సి వస్తుంది. మిమ్మల్ని విమర్శించిన వారికి ఇప్పుడు మీ గురించి మంచి మాటలు మాట్లాడే పరిస్థితి అనేది ఉంటుంది. మీ యొక్క అదృష్టం ఒక్కసారిగా మారడం చూసి చాలామంది ఆశ్చర్యానికి గురి కాబోతూ ఉన్నారు. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా శుభవార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దూరమైన వ్యక్తి కూడా మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు. కుటుంబ కలహాలు తగ్గి ఆనందం పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. దైవ అనుగ్రహం మీ వెంట ఉంటుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు కూడా ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. దేవుడి పైన నమ్మకం ఉంచి ముందుకు సాగితే ఈ కాలం మీ యొక్క జీవితంలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మేషరాశి వారు జీవితంలో జూన్ 20, 21, 22 తేదీల్లో జరిగే ఒక్క సంఘటన మీ యొక్క జీవితానికి ఊహించిన స్థాయికి అయితే తీసుకువెళ్ళబోతోంది. మీ కష్టానికి ఫలితం, మీ సహనానికి ప్రతిఫలం, మీ యొక్క మంచితనానికి గౌరవం 3 కూడా ఒకేసారి మీ తలుపు తట్టబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దామండి. మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు అగ్నితత్వానికి చెందినవారు. వీరు ధైర్యం, నాయకత్వం, ఆత్మవిశ్వాసం మరియు పట్టుదలకు ప్రతీకలుగా ఉంటారు. ఏ పని అయినా సరే ముందుండి చేయాలని తపన వీరిలో అధికంగా ఉంటుంది. మేషరాశి వారి గుణగణాలు: వీరు చాలా ధైర్యవంతులు. ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా సరే వెనుకడుగు వేయలేరు. సమస్యలను ఎదుర్కొనే శక్తి వీరిలో అధికంగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. గుంపులో ఎప్పుడూ కూడా ముందుండి నడిపించే గుణం వీరిలో ఉంటుంది. ఇతరులను ప్రేరేపించగలుగుతారు. తత్వరిత నిర్ణయాలు తీసుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకునే స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు. పట్టుదల అనేది వీరిలో చాలా అధికంగా ఉంటుంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించే వరకు కూడా వీరు ప్రయత్నం ఆపరు. మనసు మంచిది. కోపం త్వరగా వచ్చినా మనసులోని ద్వేషం ఎక్కువ కాలం ఉంచుకోలేరు. ఆత్మవిశ్వాసాన్ని కలవారుగా ఉంటారు. తమ యొక్క సామర్థ్యం పైన గట్టి నమ్మకాన్ని కలవారుగా ఉంటారు. బలహీనతలు అధికంగా ఉంటాయి. త్వరగా కోపం వస్తుంది. చిన్న విషయాలకు కూడా ఆవేశపడే అవకాశం ఉంటుంది. ఆతురత, అన్నీ కూడా వెంటనే జరగాలని వీరు కోరుకుంటూ ఉంటారు. నిజం నేరుగా చెబుతారు. దీని వలన కొన్నిసార్లు ఇతరుల మనసు నొచ్చుకోవచ్చు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో మేషరాశి వారు ప్రేమించిన వ్యక్తిని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ప్రేమ కోసం ఏదైనా చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారు. భాగస్వామి నుండి నిజాయితీని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ప్రేమలో చాలా రక్షణాత్మకంగా ఉంటారు. ధన విషయాల్లో కష్టపడి సంపాదించడాన్ని వీరు నమ్ముతారు. వ్యాపారం, నాయకత్వం, రాజకీయాలు, పోలీస్, డిఫెన్స్, క్రీడలు వంటి రంగాల్లో కూడా వీరు విజయాలు అనేవి సాధిస్తారు. సంపాదన బాగానే ఉన్న ఖర్చులు కూడా వీరిలో అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మేషరాశి వారి ప్రత్యేకత ఏమిటి అంటే మేషరాశి వారు ఓడిపోవచ్చు కానీ ఓటమిని అంగీకరించారు. వీరికి అసాధ్యం అనే పదం నచ్చదు. ఎదురు దెబ్బలు ఎంతగా వచ్చినా మళ్ళీ లేచి పోరాడే యోధులు మేషరాశి వారిని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.